గ్రామానికి వెళ్లేందుకు ఒక రహదారి ఉండగా మరొక రహదారి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పరపతి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గ్రామ రహదారిని ఆక్రమించాలని చూస్తే ఉపేక్షించేది లేదంటూ ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లి గ్రామానికి గత 20 సంవత్సరాల క్రితం ఆర్ఎన్బి అధికారులు తారు రోడ్డును ఏర్పాటు చేశారని, ఇటీవల ఆ తారు రోడ్డు దెబ్బతినడంతో ప్రభుత్వం నూతన తారు రోడ్డు కోసం దాదాపు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, అయితే కాంట్రాక్టర్ సిద్ధమూర్తి పని నుంచి వెంకటరమణాపురం కొరకు సుమారు 13 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లను తొలగించి తారు రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారని, అయితే గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తారు రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి స్థలాన్ని చెదురు చేయించి కంకర తొలగించి మరొక రహదారిని ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక రహదారి ఉండగా మరొక రహదారిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటూ, ఇందులోని ఆంతర్యం ఏంటో తెలపాలి అంటూ వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పాత రహదారిని కబ్జా చేయాలి అన్న దురుద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్కు అర్జీ రూపంలో విన్నవించుకున్న వారు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. రహదారి ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని, మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాము అంటూ ఆ ఊరి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి ఆక్రమణ గురికాకుండా చూడాలి అంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. మాది కలసపాడు మండలం మహానందిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా మాట్లాడుతున్నాను. నిన్న గత వారం నుంచి ఈ కొత్తగా రోడ్డు వేస్తున్నారు 33/Aలో. వాళ్ళు దౌర్జన్యంగా టీడీపీ వారు అదే పనిగా ఇచ్చేసుకొని పగలపూట కాకుండా రాత్రిపూట ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా 32/A మొత్తం అయితే ఆ విధంగా అయితే 33 బార్లు ఏం అవసరం ఉండదని వాళ్ళకి ఇచ్చేయడము, రాత్రి ఇది చేయడము. పగలు ఏదన్నా ఉంటే వాళ్ళ ల్యాండ్ ఏదన్నా ఇష్యూకి ఉంటే వాళ్ళు పగలేసుకొని కొలతేసుకొని వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. దాని గురించి అయితే సమస్య లేదు. ఇది ఒకటే కాదు, దగ్గర దావులు అవి ఇవి అని చెప్తున్నారు. ఆ దావులకు కూడా స్వీకరిస్తున్నాము. సర్పంచ్ గారు వైసీపీలో చేసినా అంటున్నారు. సరే, వైసీపీలో చేసింది, టీడీపీలో చేసింది, ఎవరు అరాచకాలు చేసేది అన్నీ వివరంగా కనపడుతున్నాయి. వాళ్ళకి అదే ఛాలెంజ్ ఇస్తున్నారు కదా, అదే ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. ఊర్లో పంచాయతీలో ఏది లైట్ లేదు, ఇంకొకటే లేదు అంటున్నారు. దాన్ని స్వీకరిస్తున్నా. వాళ్ళకేనాకైనా నిరూపించుకుంటే దేనికైనా సిద్ధం. నేనైతే ఈ దోవ ఒకటే కాదు, ఇంకా కొన్ని దోవలు ఉన్నాయి. కలసపాడు టు ఉప్పలూరు రోడ్డు ఒకటి ఉంది, ఈ నుంచి సైకిలేట్ వరకు ఒకటి ఉంది. ఈ నుంచి ఇంకా కొన్ని దారులు ఉన్నాయి. ఎవరు ఆక్యుపై చేసుకుని మొత్తం వివరంగా అయితే ఉన్నాయి. కాకపోతే డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి, దాన్ని స్వీకరిస్తాము. వాళ్ళు ఈయనకైనా చేతకైనా అయితే సో దేనికైనా సిద్ధంగా ఉండం. ఎక్కడ దేవాలయం దగ్గర కానీ లేదంటే కానీ ఎక్కడైనా కానీ దగ్గర ఇప్పుడు ఆఫీస్ దగ్గర మొన్న జనవరి 8వ తేదీ 2026వ తేదీ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాము. ఈ విధంగా చేస్తున్నారని. మొన్న వచ్చేసి ఈ విధంగా డిస్ట్రిక్ట్ సర్వేరు రాయి ఇచ్చేస్తే ఆ విధంగా వాళ్ళు పెరిగేసి రాత్రి చెట్టు కొట్టేయడము. ఓన్లీ పగలపూట కాకుండా ఓన్లీ రాత్రిపూట చేస్తున్నారు వీళ్ళు. మనం ఇంకేనా అడ్డుపడితే కానీ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనేది ఈ విధంగా చేస్తారు, రెచ్చగొడతా చేస్తున్నారు. ఇప్పుడు గ్రామస్తులు 6 కులాలు ఉన్నాయి ఊర్లో. రెడ్డి గారు, యాదవులు, తొగట, బలిజ ఇవి ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళకు ఓన్లీ 3 కుటుంబాలకే ఇదైతే ఏమన్నా సకల కుటుంబాలు అందరూ విచారం చేసుకొని అన్ని చేయండి, మీరే ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదో ఇచ్చేస్తామని ప్రభావాలకు ఇచ్చేస్తున్నారు. దానికి తప్పక ఇది తప్పక వాళ్ళకేం లేదు. వాళ్ళు ఏదో వైసీపీలు చేస్తున్నారు. వైసీపీలు ఒక సెంటుకి ఏమన్నా ఆక్యుపై చేసుకున్నా కానీ లేదా ఏమన్నా ఒకటి గ్రామకంఠం ఆక్యుపై చేసుకున్నా కానీ దానికైతే స్వీకరిస్తాను. మేము కానీ ఇబ్బంది ఏం లేదు దాని గురించి. లేదా డీకేటీ ల్యాండ్ డీకేటీ ఉన్నాయి, మామూలుగా రిజిస్టర్ ల్యాండ్ దోవలు కలుపుకొని లేదా ఇంకొకటైనా కానీ చేసుకునే దానికి వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేస్తున్నారు తప్పక. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉన్నాయి కానీ మేము ఏ రోజు కూడా ఈ ప్రభావాలు కానీ బెదిరించడం కానీ ఏ రోజు కూడా మాది లేదు. కనుక్కోండి, మీరైనా ఇచ్చేయండి. కానీ ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి? మాకు ఈ రోడ్డు తీసేసి గతంలో ఉన్న రోడ్డు పాత రోడ్డు ఇచ్చేయండి. లోగడ నుంచి ఉండే రోడ్డు దగ్గర మా అబ్బాలు పూర్వం నుంచి మా అబ్బాలు పుట్టకదలికి నుంచి కూడా ఈ ఊర్లో ఉండరు. 150 సంవత్సరాలు అంటే దగ్గర ఊరు పుట్టి కూడా అప్పుడు లేని రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చిందా? లేదా వాళ్ళు ఏదో వెంకటరామరెడ్డి ఇచ్చేసినాడు. ఆయన గత 9 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు. సర్పంచ్కి ఊరికి మేలు చేసిండు ఆయన. వాళ్ళు చేసిండ్రు, కరెక్టే, దానికి ఇచ్చిండ్రు. వాళ్ళని కాదనలేమో మేము తప్పు పట్టడం లేదు. ఏది గవర్నమెంట్కు దానికి పొట్టేళ్ళ హాస్పిటల్ కానీ ఇచ్చినారు. దానికైతే మేము ఇచ్చినారు.
చేస్తున్నారు, మనమే కాదని దానికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం మేమైతే కన్నా. లేదా ఇప్పుడు దీన్ని అవసరం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? రాత్రిపూట ఏదన్నా ఉంటే కన్నా పగలపూట చేసుకోవాలి, కానీ రాత్రిపూట దౌర్జన్యంగా చేసుకోవడము, రాత్రిపూట ఇచ్చేయడం అవసరమే వచ్చింది వాళ్ళకు. అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేసిన? అధికారులను కంప్లైంట్ చేసినామండి. ఏమన్నారు? అధికారులు సరైన స్పందన రావడంలే వాళ్ళకు. వాళ్ళ కానీ నిన్న సాయంత్రం కూడా ఇచ్చొచ్చిన, నేను 11 గంటలకు కూడా ఆఫీస్ కాడికి పోయి ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేసినాము. ఆల్రెడీ మన మండల సర్వేర్ గారితో మాట్లాడినాము, సచివాలయ సర్వేర్ గారితో మాట్లాడినాము, మన ఎంపీడీఓ కంప్లైంట్ పెట్టినాము, ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టినాము. ఇట్లా గొడవలు జరుగుతాయి, మాకు ఏదైనా ఉంటే తొందరగా సమస్య చేయండి, ప్రశాంతంగా ఉన్న ఊరు ఈ విధంగా గొడవలో చెలరేగించడానికి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. గత 30 ఏళ్ళ నుంచి కానీ ఏ రోజు గత 5 సంవత్సరాలు ఉన్నా కానీ ఏ రోజు గొడవలు అనేది లేదు. ఎవరి పని వాళ్ళు పొలం పనులు చూసుకుంటారో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మానందిపల్లె పంచాయతీ సిద్ధమూర్తిపల్లె గ్రామము. మీ సమస్య ఏంటినా? గత పూర్వం నుంచి ఒకటది, ఇది 33 సర్వేది, ఇది ఓల్డ్ రోడ్ రస్తా అది. ఇది వచ్చేసి కకాసి, ఇది గుంత ఉన్నది కకాసి, ఇది బహిర్భూమి లేడీస్కు టాయిలెట్స్కు ఉన్నది. అదంతా ఇది చేసి గుంత, ఇది మొత్తం ఏది వర్షపు నీరు ఇవన్నీ వచ్చేదానికి స్టోరేజ్కి ఉన్నది. అప్పుడు ఆ కకాసి నీళ్ళన్నీ ఇటు వచ్చేదానికి దాన్ని మొత్తం చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటుండ్రు. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఏంది పూర్వంది ఎలా ఉండదో అలాగనే ఉండియాల, ఆ రస్తానే ఉండియాల. అది కానీ ఒక మండల సర్వేయర్ కానీ పంచాయతీ సర్వేయర్ కానీ మొత్తం కొలిపించుకొని ఎక్కడెక్కడ మొత్తం గవర్నమెంట్ చెట్లు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కొట్టేదానికి వీలు లేదు అని మేము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏపించిన సర్వే వాళ్ళకి ఏపించింది ఉంటే వాళ్ళు కొలత చేయించుకొని తీసుకోమని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవతల పోయి ఆక్రమించుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని మేము అడుగుతున్నాం సార్. దానికి వాళ్ళు ఏమంటారు? దానికి వాళ్ళు ఏం లేదు, మీకు ఎవరు మేము కొట్టుకున్నాం లేకపోతే లేదు, మా సొంత భూమి వేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మా సొంత పొలంలోనే మేము వేస్తా ఉన్నాము, మేము సర్వే పెట్టామంటారు. ఇప్పుడు సర్వే ఎంతమంది ముందు పెట్టండి, అందరికి ఊరి గ్రామానికి అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఇది పార్టీకి అనకుండా, తెలుగుదేశం అనకుండా, వైఎస్ఆర్ అనకుండా, ఏ పార్టీ అనకుండా అందరూ కలిసికట్టుగా అందరికీ కావాలనే దాని మీద అందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నంటే వైఎస్ఆర్. నేను పక్కా తెలుగుదేశం మనిషిని, ఎవరు ఆక్రమించుకోవద్దు, ఇది గ్రామానికి సంబంధించి మేము అందరికీ విషయం చెప్పేసినాం. అది సార్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏటి దగ్గర వరకు ఆక్రమించుకున్నారు కదా, మొత్తం తీయండి, ఎక్కడ వచ్చి తీసేద్దాం, ఎవరి దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇది పార్టీ సమస్య కాదు, గ్రామ సమస్య. అందరికీ అవసరమే, వాళ్ళకి అవసరమే, మాకు అవసరమే, ఇంకా పోయే వాళ్ళకి అందరమే. ఇప్పుడు మాకు శ్మశానం కూడా లేకుండా పోయింది, ఎత్తుకొని పోవాలన్నా కూడా చస్తా ఉన్నాం అందరం ఏటి దగ్గర పోవాలంటే. ఇంకా ఎలా సార్, ఇంకా అన్నీ ఆక్యుపై చేసుకుంటానే ఉంటారు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? ఏమైనా మాట్లాడితే పలానోడు మాట్లాడాడు, వాడు వైఎస్ఆర్ వాడు, టీడీపీ వాడు, వాడు మాకు ఆపోజిట్ వాడు, ఇలాంటి మాటలే మాట్లాడతారు. చేసేదేమో వాళ్ళే. నేను పక్కా టీడీపీ. వాళ్ళు ఏమంటారంటే నువ్వు వైఎస్ఆర్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తాడు, నువ్వు వేసారే అంటాడు. సరే నిక్క తెలుసుకోమని చెప్తున్నా కదా నేను. ఇప్పుడు యాడికైనా మేము ఛాలెంజ్కి వస్తాము. నువ్వేదైనా నీకు ఇబ్బంది అంటున్నావు కదా, వాళ్ళు చేసినా వీళ్ళు చేయడం కదా, యాడైనా కానీ ఒక అర్జీ పెట్టు, ఎంఆర్ఓ కైనా పెట్టు, కలెక్టర్ కైనా పెట్టు, ఆర్టీఓ కైనా పెట్టు, యాడనే తొలి సంతకం నేను పెడతానని చెప్తున్నా. వాళ్ళకి అలాంటి అభ్యంతరం ఉంటే. ఇప్పుడు ఒక రహదారి ఉండగా ఇది ఎందుకు వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి సార్, అది రహదారి కోసమే కదా, ఇది వాళ్ళ రహదారి లేపేసి ఇది చేసుకోవాలి. అంతకు తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు దారి ఉన్నది, ఉన్నదాన్ని మీరు లేపేయాల్సిన అవసరం ఏముంది? ఉన్న దారిని మీరు లేపి